మన ప్రసాదరావు గారు స్వర్గస్థులైనందుకు చాలా బాధగా అవుతున్న విషయం అండి. ఎందుకంటే మనిషి అయిన తర్వాత ఎప్పటికైనా సరే చావు పుట్టుగా చావు అనేది సహజంగా జరిగేదే. ఎప్పటికైనా సరే మనం అందరం కూడా స్వర్గస్థులు అవ్వాల్సిందే. కాకపోతే ఏంటంటే ముందు వెనక అవుతాం. కానీ ఇతను కొంచెం ఇంకా తక్కువ ఏజ్లోనే చనిపోవడం మనందరికీ చాలా బాధాకరమైన విషయం. ఇతను కూడా రైల్వేలో బాగా కష్టపడి పనిచేసి ప్రతి ఒక్కరితోనే కలిసిమెలిసి ఉండేవారు. ఎటువంటి పని విషయంలో కూడా ఎటువంటి పని అయినా సరే చక్కగా నలుగురిని కలుపుకొని ఆ పని ముగించేవారు. అలాగే జ్యోతిష్యం ప్రకారంగా కూడా చాలా చక్కగా చెప్పేవారు. జరిగింది జరిగినట్టుగా చెప్పేవారు. జరగబోయింది కూడా నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదంటే ఇలాంటి సుఖ సంతోషాలు వస్తాయి అని కరెక్ట్గా పక్కాగా చెప్పేవారు ఆయన. అది మరి ఆయన తాలూకా టాలెంట్ అది. ఎందుకంటే నేను ఎంతోమందిని చూశాను, చాలామంది కూడా చెప్పింది వేరు జరిగేది వేరు జరుగుతుంటాయి. కానీ ఇతని విషయంలో మాత్రం తూచా తప్పకుండా అవి జరిగేవి. ఎంతోమంది మన సోదరిమణులు అందరికీ కూడా చాలా హెల్పింగ్ నేచర్గా ఉండేవారు. మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉన్నాయి ఈయనకి. ఇతను స్వర్గస్థులందరికీ ఇతని తరపున సంతానం తెలియ